సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. మన దేవుడు అంతటి గొప్పవాడు. అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. త్యాగశీలుడా నీ వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. చమలు కొడుతూ అందరమే, మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచే క్రూరలోకము, అంధకారలోకము. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచే క్రూరలోకము, అంధకారలోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయను, ఒంటరితనమే నాకు స్నేహమాయను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయను, బహు ఘోరమాయను. గుండె చెదరిన వారిని పాడు, గూడు చెదరిన పక్షుల కొంచెం బిగ్గరగా. గుండె చెదిరిన వారిని ఆదరించే, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. త్యాగశీలుడా వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. ఒకసారి ఆ పదాన్ని ఒక్కసారి అందరం పాడదామా, అందరం పాడదామా? ఆ పల్లవిని ఒకసారి అందరం పాడదామా? గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే. పడు పడు, గుండె చెదరిన వారిని ఆదరించే, గూడు చెదరిన పక్షుల చేరదీసే. బిగ్గరగా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా మేన్ స్తోత్రమేసయ్యా. ఇంకొకసారి,
నీ కొందనాలయా నా హృదయ త్యాగశీలుడా నీ కొందనాలయా నా హృదయ స్తోత్రమేసయ్యా నా హృదయ పాలక స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చూడండి, ఆదికాండం. బైబిల్ చూడండి, అలాగే నిలబడుకొని ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం చదవగలిగిన వాళ్ళు గట్టిగా మైకులు చదివితే ఇంకా బాగుంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. గట్టిగా చెప్పండి, దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ మాటలు మన జీవితాలను ప్రభావితము చేయునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమందు ఎంతమంది బిడ్డలు నీ ఆరాధనకు వచ్చి ఈ మాటలు వింటున్నారో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ చుట్టూ కంచి కాపుదలను గ్రహించండి ప్రభువా. నాతోనూ మాతోనూ ఈ కార్యక్రమం చూస్తున్న వింటున్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడమని నాయనా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభువా మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధులు పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. నాన్న అందరూ కూర్చోండి. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి కాసేపు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఏది సంతోషంగా ఒక్కసారి 2 చేతుల పైకెత్తి గట్టి మంచి స్తోత్రం చెప్పండి. అదే హుషారుగా ఉండాలా చివరి దాకా, ఆశీర్వాదం దాకా. రైట్. దేవుడు మొట్టమొదటిగా మనిషిని చేశాడు, ఏదోన తోటలో పెట్టాడు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు ఏదోన తోటకు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. అదే మొట్టమొదటి మనిషితో రోజు వస్తాడు దేవుడు, రోజు మాట్లాడతాడు. తినవద్దన్న పండు తినిన తర్వాత వీళ్ళు అనగా ఆదాము దేవుని ఎదుటికి రాకుండా దాంకున్నాడు. దేవుడేమో మామూలుగా రోజు వచ్చేలాగానే ఆయన వచ్చి చూసేసరికి అక్కడెక్కడ ఆదాము కనిపించలా. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న లేదా ఒక పిలుపు ఇస్తున్నాడు. ఏంటి ఆ పిలుపు? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం ఏమని పిలుస్తున్నాడో చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, అంటే దేవుని దగ్గరకు రాకుండా ఆదాము దాంకో ఉన్నాడు. అందుకని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని? ఆదాముని. అంటే ఎవరైతే దేవుని దగ్గరకు రాకుండా ఉంటారో, దాంకుని ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేసేవాడంట? పిలిచే దేవుడు. పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు చూడండి. ఆదాము నీవు ఎక్కడ ఉన్నావనెను. నువ్వు ఎక్కడున్నావు? నీవు ఎక్కడున్నావు? ఒకసారి ఆ మాట చెప్పండి. నీవు ఎక్కడున్నావు? గట్టిగా చెప్పండి. నీవు. దేవుడు అడుగుతున్నాడు ఆదాముని, నువ్వు ఎక్కడున్నావు? సర్వసాధారణంగా మనం ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు 2 మాటలు ఎక్కువగా వాడుతుంటాం. 2 మాటలు మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు. ఏంటి 2 మాటలు? నెంబర్ 1 ఎక్కడున్నావు, నెంబర్ 2 ఏం చేస్తున్నావు. ఎవరు ఫోన్ చేసినా సరే 2 మాటలు రిపీట్గా మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడున్నావు,
ఏం చేస్తున్నావు? ఖచ్చితంగా మాట్లాడతాం అన్నమాట ఈ రెండు సందర్భాలు. దేవుడు కూడా అదే మాట అంటున్నాడు. అందుకని ఆయన వారసత్వమే కదా మనకు కూడా అది వచ్చింది. ఏది? ఆదాము ఎక్కడున్నావు? దేవుడు అంటున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? నానా, దేవుని దగ్గర ఉండాల్సినటువంటి ఆదాము, దేవునితో మాట్లాడాల్సినటువంటి ఆదాము దేవుని దగ్గరకు రాకుండా దూరముగా దాంకొని ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, పిలుస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాడు అంటే ఏదోను తోటలోనే ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఎక్కడ లేడు? దేవుని ముందర లేడు, లేకపోతే దేవుని దగ్గర లేడు. ఏదోను తోటలోనే ఉన్నాడు, కానీ దేవుని ముందర లేడు, దేవుని దగ్గర లేడు. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవుడు లేకపోతే దేవుని బిడ్డ ఎలా ఉండాలంటే ఎప్పుడు దేవుని దగ్గర కాదు కదా, దేవునితో అంటు కట్టబడి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా మీకు అర్థమయ్యేదానికి, ఎప్పుడు దేవుని బిడ్డ ఎక్కడ ఉండాలంటే దేవునితో అంటు కట్టబడి ఉండాలి. అంటు అంటు ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? అంటు విన్నారా? వినలేదా? అంటు అంటే ఏందమ్మా? అట్లు బిట్లు అనుకోబాకండే. కొన్ని చెట్లు ఏం చేస్తాయంటే మామూలుగా పెరుక్కుని చేస్తే బ్రతకవు. అందుకని ఏం చేయాలంటే అంటు కడతారన్నమాట. ఆ చెట్టుకి కొంచెం ఘాటు చేసి దాని మొక్కని దాంతో పెట్టి ఏదో ఒక దాంతో చుట్టితే కొన్ని రోజులకి వేరు వస్తుంది. దాన్ని తీసుకొని పోయి ఏరే దగ్గర వేస్తే ఇప్పుడు మళ్ళీ అది చెట్టుగా బ్రతుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. భయపడితే బాబు కొంతమంది బెడ్లో ఏదో వచ్చేసింది పైన పడిందని, అది లూజ్ కలెక్షన్. అందువల్ల ఆ అంటు కట్టబడినప్పుడు అది ఒక చెట్టుగా మొలస్తుంది అన్నమాట. అలాగే ప్రతి క్రైస్తవుడు లేదా ప్రతి దేవుని బిడ్డ ఎలా ఉండాలి అని అంటే దేవునితో అంటు కట్టబడి ఉండాలా. ఎప్పుడూ కూడా దేవునికి కానీ దేవుని సహవాసానికి కానీ మనము దూరము కాకూడదు, దూరము ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని సహవాసానికి కానీ దేవునికి కానీ దూరము కాకూడదు, దూరముగా మనం ఉండకూడదు. ఎప్పుడు దేవునితో ఎట్టుండాలంట మనం అంటు కట్టబడి. మీకు అర్థమయ్యేదానికి యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. మనం చాలాసార్లు చూసినటువంటి ఒక పాత మాట చూడండి, 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్తలో 15వ అధ్యాయం చూడండి. 4-5 వచనాలు చదవచ్చు మీరు. 4-5 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుండుటే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుండుటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అర్థమైంది కదా? చూడండి, మొదటి కానీ చూద్దాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. 5వ వచనం నాతో పాటు చెప్పండి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. గట్టిగా చెప్పండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా, గట్టిగా సౌండ్ పెట్టండి, బహుగా ఫలించును. ఎవరంట ఫలించేది?
దేవుని యందు నిలబడుకు ఉండేవాడు. అంటే దేవునికి దూరం కాకుండా దేవునిని హత్తుకొని ఉండేవాడు. ఇంకొకలాగా చెప్పాలంటే అక్కడ రాశారు ఒక చెట్టు గురించి. ఏంది ఆ చెట్టు? ద్రాక్షావల్లి. చెప్పండి ఏం చెట్టు? మీలో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ద్రాక్ష చెట్టు చూసిన వాళ్ళు ఉన్నారా? అది మానా తీగ కదా? అది ఫలించాలంటే ఏం చేయాలమ్మా? దేనికి ఒక దాన్ని మళ్ళించాలా? తీగల చెట్లు చాలా ఉన్నాయి, మనకు తెలిసిన తీగల చెట్లు చాలా ఉన్నాయి. తీగ చెట్టు ఏదైనా సరే అది ఫలించాలంటే దేనికి ఒక దానికి మళ్ళించాలా? ద్రాక్ష చెట్టు కూడా తీగే. ఇది ఫలించాలంటే దేనికి ఒక దానికి మళ్ళించాలా? దాన్ని ఏమంటారంటే ద్రాక్షావల్లి అంటారు. తీగ ఫలించాలంటే ద్రాక్షావల్లి ఉండాలా. ఎట్టుంటుందంటే గట్టిగా ఇట పట్టుకొని ఉంటుంది. ఆ వల్లిని ఈ తీగ గట్టిగా మెలేసుకొని పట్టుకొని ఉంటుంది. పట్టుకో ఉంటేనే ఫలిస్తుంది. మరి పట్టుకోకుండా ఉండకపోతే ఫలించదు. ఒక వ్యక్తి ఫలించాలంటే, ఒక దేవుని బిడ్డ ఫలించాలంటే, ఎదగాలంటే, అభివృద్ధిలోకి రావాలంటే ఎప్పుడు కూడా దేవుని సహవాసానికి దూరం కాకూడదు. దేవునికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తే ఫలిస్తాడు. ఇది సత్యం. దేవుని సహవాసానికి దేవునికి దూరం కాకూడదు. నేను అంటాను, ఈ రోజున చాలామంది దేవునికి చాలా దూరంగా ఉన్నారు, లోకానికి చాలా దగ్గరగా ఉన్నారు. దేవునికేమో దూరంగా ఉన్నారు, లోకానికేమో దగ్గరగా ఉన్నారు. అందుకనే మనం ఫలించలేకపోతున్నాం, అందుకనే మనం అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం, అందుకనే మనం ఎదగలేకపోతున్నాం. మీరు అనొచ్చు, అయ్యా ఏ విషయంలో మేము అట్టున్నామని. ఒక మాట చెప్తా, చాలా సింపుల్గా. కొంతమందికి టీవీ పిచ్చి ఉంటుంది. కూర్చున్నారనుకో, ఉదయం కూర్చుంటే మధ్యాహ్నం దాకా, లేకపోతే సాయంత్రం దాకా లేరు. కొంతమందికి ఫోన్లు పిచ్చి ఉంటుంది. 100% ఫోన్లు పిచ్చి. కూర్చున్నారనుకో, దుప్పటి కప్పుకొని కూడా దుప్పట్లో కూర్చొని పుడుకొని నొక్కుంటూ ఉంటారు. అదొక సరదా. ఎంతసేపు, నేను అంటాను, టీవీ కాడ అంతసేపు గడుపుతావు కదా నువ్వు, సెల్ ఫోన్ దగ్గర అంతసేపు గడుపుతావు కదా నువ్వు, ఇంక దేంతో అయినా అంత టైం గడుపుతావు కదా నువ్వు, మరి మందిరంలో ఎంత టైం గడుపుతావు? ఎంతసేపు ఉండగలవు మందిరంలో? 9 గంటల నుంచి ప్రారంభించి 11:30 ఆపేస్తాం మనం. ఆ టైంని కూడా గడపలేకపోతున్నారు. అంటే ఆ కొద్ది టైం కూడా నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. మరి నువ్వు ఎలా ఫలిస్తావు? మరి నువ్వు ఎలా అభివృద్ధిలోకి వస్తావు? వాక్యం అంటుంది, నా యందు మీరు నిలబడి ఉండాలా, మీ యందు నేను నిలబడి ఉండాలా. నా యందు మీరు, మీ యందు నేను నిలబడి ఉంటే మీరు ఫలిస్తారు, మీరు ఎదగతారు, మీరు అభివృద్ధిలోకి వస్తారు. అంతేగాని మనం దేవునికి దూరంగా ఉంటే ఏమి చెయ్యలేము. చూడండి, అక్కడే ఉంది ఆ మాట. చూడండి ఒకసారి, ఆ మాట అక్కడే ఉంది, మనం చూద్దాం. ఎక్కడ ఉంటుందంటే, చూపిస్తానన్నా. అంతే, 5వ వచనం. 5వ వచనమే, 5వ వచనంలో ఉంది ఆ మాట. ఒకసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇప్పుడు చదవండి ఆ మాట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏందంట? ఒకసారి చెప్పండి. చెప్పండి, మీరు కూడా చెప్పండి. నాకు అంటే నాకు లేక వస్తుంది అది, సరే అట్టొద్దులే, దేవునికి అని చెప్దామా? దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం ఏమి చేయలేము. ఎవరికి వేరుగా ఉండి? దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చెయ్యలేము. దేవునికి దూరంగా ఉండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. దేవుని యందు నిలబడుకొని ఉంటేనే మనం ఫలిస్తాము, అభివృద్ధిలోకి వస్తాము. నమ్మిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి,
ఇంతకీ నేనేం చెప్తున్నానంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ దేవునికి వేరుగా ఉండకూడదు. దేవునితో అంటుకట్టబడి ఉండాలి, దేవుని యందు నిలబడి ఉండాలి. అప్పుడే మనం ఫలిస్తాము, అప్పుడే మనం అభివృద్ధిలోకి వస్తాము అని నేను చెప్తున్నా. కానీ విచిత్రం ఏంటంటే దేవుని యందు నిలబడకుండా దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సహవాసములో ఉండకుండా వాళ్ళంతటా వాళ్ళే దూరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్లో నేను 3 వ్యక్తుల గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తా. చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు అందరితో కలిసి ఉండేవాళ్ళు కాదు, లేదా దేవునితో కలిసి ఉండేవాళ్ళు కాదు. వీళ్ళంతటి వీళ్ళే దూరంగా, వాళ్ళంతట వాళ్ళే ఒంటరిగా ఉండేవాళ్ళు. అది వాళ్ళ సొంత నిర్ణయాలు. ఆ ఒంటరిగా ఉండడం అనేది సొంత నిర్ణయాలు. ఒంటరిగా ఉండడం అనేది సొంత నిర్ణయాలు. ఇది చాలా బాధాకర విషయం. బైబిల్లో అటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 వ్యక్తుల్ని మనం చూసినప్పుడు ఎలాగుంటుందంటే, అరే ఎందుకు ఇతను ఒంటరిగా ఉన్నాడు, ఎందుకు ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నారు? మరి ఒంటరిగా ఉంటే బైబిల్ అంటుంది దేవునితో లేకుండా, దేవుని యందు నిలబడకుండా ఒంటరిగా ఉంటే మనం ఫలించలేము, అభివృద్ధి చెందలేము. మరి అభివృద్ధి చెందాలన్నా, ఫలించాలన్నా దేవుని యందు నిలబడుకొని ఉండాలా. అంటే కలిసి ఉండాలా. కుటుంబం కానీ దేవునితో కానీ ఎలా ఉండాలా? కలిసి ఉండాలా. మాట్లాడండి, ఎలా ఉండాలా? గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలా? మరి దూరంగా ఉంటే దూరంగా ఉండకూడదు. చూద్దాం. దూరంగా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఏమైపోయారో చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే 2వ సమూయేలు గ్రంథం. కలిసి ఉండకుండా ఒంటరిగా విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. వసంతకాలమున చదువు. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమునకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంక వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. చాలు. తర్వాత మ్యాటర్ మనకు వద్దు, ఆడవారికి చాలు. వినాలి. ఫస్ట్ వచనం చూడండి, 11వ అధ్యాయం ఫస్ట్ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. వసంతకాలంలో రాజులంట యుద్ధాలకు వెళ్తారంట. యుద్ధాలకి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిన స్టోరీ చూడండి. దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరు. అయితే ఆ లైన్ చూడండి. దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధానికి పోవాల్సిన రాజు యెరూషలేములో ఉన్నాడు. అంటే యుద్ధానికి పోవాలా, ఆయన మేడలో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరినీ యుద్ధానికి పంపించాడు. మీరు చెప్పండి, అసలు యుద్ధంలో ముందు ఉండాల్సింది ఎవరు? చెప్పండిమా, ఎవరు? యోవాబును పంపించాడంట. అంటే యుద్ధాన్ని సైన్యాన్ని నడిపించేటువంటి వాడు. ఇశ్రాయేలు వారందరినీ అంటే సైనికులందరినీ పంపించాడంట. ఈయన మాత్రం టెస్ట్ చేసుకుని ఇంట్లో ఉన్నాడు. ఎవరు ఈయన? దావీదు రాజే. దావీదు ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి పోవాల్సినటువంటి వీరుడు, యుద్ధానికి పోవాల్సినటువంటి రాజు యుద్ధానికి పోకుండా ఏం చేస్తున్నాడంట? ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరినీ యుద్ధానికి పంపించి. చెప్పండి, ఒంటరిగా ఉన్నాడా? అందరిలో ఉన్నాడా? మాట్లాడు. ఒంటరిగా ఉన్నాడా? అందరిలో ఉన్నాడా? అసలు ఎక్కడ ఉండాలా? యుద్ధంలో అంటే జనాలందరిలో ఉండాలా? ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నాన్న వినండిరా, సాతానుడు అందరిలో ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తాడా? ఒంటరిగా ఉన్నవాడి దగ్గరకు వస్తాడా? నిజంగా చెప్పండి, ఎవరి దగ్గరకు వస్తాడు? నిజమేనా ఆ మాట? అవునని 100 స్తోత్రం చెప్పండి. ఎలా అవునంటారు మీరు?
చాలాసార్లు చెప్పా. ఏదో తోటలో అవ్వ ఆదాము ఇద్దరు ఉన్నప్పుడు పోలా. ఎప్పుడు పోయాడు? అవ్వ ఒక్కటే ఉన్నప్పుడు పోయాడు. అంటే ఒంటరిగా ఎవరైతే దొరకతారో ఆ ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఎవరు? సైతానుడు. ఒంటరిగా ఎవరైతే దొరకతారో, అందుకే దేవుడు కూడా అన్నాడు ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మరి ఒంటరిగా మిగిలిపోయి ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఇది ఆయన సొంత నిర్ణయం, దావీదు సొంత నిర్ణయం. అసలు యుద్ధంలో ఉండాలా, జనాల మధ్యలో ఉండాలా, యుద్ధం చెయ్యాలా, అలాంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి రాజు ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దు కృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి, పొద్దు కృంగు వేళ పడక మీద నుండి లేచి. చెప్పండి, పొద్దు కుంగు వేళ అంటే సాయంత్రమా ఉదయమా? చెప్తే కదా, సాయంత్రమా ఉదయమా? ఎక్కడి నుంచి లేచాడంట? పడక మీద నుండి లేచాడంట. అంటే అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు అయ్యగారు? ఎక్కడ పడుకొని? ఇంకా పని పాటలు చేసే పని ఏంది చెప్పరే? అంతే కదా. ఇప్పుడు యుద్ధంలో ఉండాల్సినాడు పని చేయకుండా ఇప్పుడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఏం చేస్తుంటాడు? డైలాగ్ చెప్పక్క, తినడమా, తొంగోవడమా, అంటే నిద్రపోవడమా? నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు దాకా నిద్రపోయాడంట. సాయంకాలం దాకా నిద్రపోయి సాయంకాలం లేచాడంట. నిద్ర చూడండి, ఎప్పుడే నిద్రలేయాలి మనమా? హుషారుగా ఉండే మనుషులు 4:30కి లేయాల, లేకపోతే కనీసం 5 గంటలకు లేయాలంతే. సూర్యుడు ఉదయించక మునిపే మంచం మీద నుంచి లేయాలా, పడక మీద నుంచి లేయాలా. కానీ మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాత్రి లేటుగా పడుకున్నాం, లేటుగా పోయిచ్చి, కాబట్టి ఎప్పుడు లేస్తాం? 10 గంటలకు లేస్తాం. ఏమి 10 గంటల దాకా డోంట్ డిస్టర్బ్ మీ అంటే నన్ను ఎవరో డిస్టర్బ్ చేయబాకండి. నీవు అసలు ఎవడు లేటుగా పడుకోమన్నాడు? అసలు ఎవడు లేటుగా లేయమన్నాడు? అసలు ఎప్పుడు లేయాలి నిద్రంట? 4:30 లేకపోతే నన్ను వినండిరా 5 గంటలు. ఆ టైంలో లేయాల్సినటువంటి నిద్ర మనోడు ఏ టైంలో లేచాడు? ప్రొద్దు కృంగు వేళ అంటే సాయంత్రం అప్పుడు లేచాడు. లేచి ఎక్కడికి పోయాడంట? 2వ వచనం, ఎక్కడ పోయాడంట? పడక మీద నుంచి లేచి రాజనగర్ మిద్ది మీద నడుచుచూ పై నుండి చూచుచుండగా, ఆయన ఇంటి మీద వాకింగ్ చేస్తా చూస్తున్నాడంట. అటు ఇటు చూస్తున్నాడు. చూస్తునేసరికి వింత దృశ్యం ఒకటి కనబడింది. ఆ టైంలో పాపము ఒక సోదరి, పెళ్ళైనటువంటి ఒక సోదరి స్నానం చేస్తున్నది. కంట్లో పడింది. మనిషి కావాలనిపించింది. పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఇంకొక తప్పు చేశాడు. అంటే ఆమె భర్తని చంపేశాడు. అంటే ఒక తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఇంకో తప్పు. అంతే కదా, మీరు బాగా గమనించండి. ఒక తప్పు చేస్తారా, ఆ తప్పును కప్పుపుచ్చుకునే దానికి ఇంకొకటి, దాన్ని కప్పుపుచ్చుకునే దానికి అలాగ పోతానే ఉంటుంది. ఇంకా నాన్న మీరు చెప్పండి రా, దావీదుని దేవుడు ఇష్టపడ్డా? ఇష్టపడలేదా? దావీదుని దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అన్నాడు. అంతే కదా. ఏమన్నాడు? అంటే దేవునికి ఇష్టమైన వాడంట. ఎవరు? దావీదు. దేవునికి హృదయానుసారుడు దావీదు. అలాంటి దావీదు జీవితంలో మాయని మచ్చ పెట్టుకున్నాడు. ఎవరు పెట్టారు ఈ మచ్చ? ఎవరు పెట్టలా. దావీదికే మచ్చ వేసుకున్నాడు అంతే. వాడు మచ్చకి కారణం వాడే. ఈ రోజుకి చాలా మంది చూస్తూ ఉంటారు, దావీదా భక్తుడా? ఏం భక్తుడు? ఇదిగో ఇలా చేశాడు, బత్షెబను కోరుకున్నాడు, బత్షెబ వలన భర్తను ఊరియాని చంపించేశాడు. ఇతను ఒక వ్యక్తి, ఇతను ఒక భక్తుడా? ఎంత మచ్చో చూడండి. నేను ఒక మాట చెప్పనా, నేను ఇంతకుముందు ఒకటి అనుకునేవాడిని, పచ్చబొట్లు పొడిపించుకుంటే జీవితకాలం ఇంక అది పోను కాక పోదు అని. కానీ పోతాయంటాయి.
డబ్బులు పెడితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తే తీసేస్తారంట, పోతాయంట, నిజంగానే పోతుందంట. కానీ ఆ పచ్చబొట్టు పోతుందేమో కానీ కావాలని మనం వేసుకుంటాం కొన్ని మచ్చలు, మనమే వేసుకుంటాం కొన్ని మచ్చలు. ఆ మచ్చలు పావునుగాక పావు జీవితకాలం అలాగే ఉండిపోతాయి. జీవితకాలం తన జీవితంలో వేసేసుకున్నాడు మచ్చ. ఎవరు? దావీదు. దావీదు నువ్వు మంచోడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, నా హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, ఎందుకు ఇంత మచ్చ వేసుకున్నావంటే, అయ్యా నేను అందరూ ఉండే చోట్ల ఉండుంటే నాకు ఆ మచ్చబడి ఉండేది కాదు, ఆ మచ్చ నాకు వచ్చిండేది కాదు. అందరూ ఉండే చోట్ల ఉండకుండా నేను సపరేట్గా నా ప్రత్యేకంగా నేను ఉన్నాను కాబట్టి నా జీవితంలో ఏమైపోయింది, ఒక మాయని మచ్చ ఒకటి పడిపోయింది. దీనికి ఫలితం ఏంటో తెలుసా? దావీదు ఏడవడం. దావీదు ఒకసారి చూడండి 51వ కీర్తన ఒకసారి చూడండి నాన్న, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. 51వ కీర్తన 1-2 వచనాలు మనం చూద్దాం. చదువు పర్లేదు చదువు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నవి. 4 కూడా చదివిమా. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అగపడుదువు. ఎప్పుడు రాసిన కీర్తన తెలుసా దావీదుది? తాను చేసింది తప్పు అని తన మీద మచ్చబడినప్పుడు అప్పుడు రాసిన కీర్తనది. 51వ కీర్తన ఏమో రాస్తున్నాడు చూడండి. మొదటి వచనం, దేవా. ఆమె మామూలుగా చదువుకుంటే వెళ్ళింది, వాస్తవంగా దాన్ని ఏ ఫీల్డ్లో రాశాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఏడస్తా రాసిన కీర్తన, పశ్చాత్తాపముతో రాసిన కీర్తన ఈ 51వ కీర్తన. దావీదు ఏడస్తా రాశాడు, పశ్చాత్తాపంతో రాశాడు. నేను అంటాను, దావీదు నీ ఏడుపుకి కారణం ఏంటి అంటే, దావీదు అంటాడు, అయ్యా నేను నెంబర్ 1 మనిషిని, దేవుడే నా హృదయానుసారుడని సాక్ష్యం సంపాదించుకున్న మనిషిని, కాకపోతే నా బ్రతుకులో మారని మచ్చ ఒకటి నాకు పడిపోయిందయ్యా, నా బ్రతుకులో మారని మచ్చ ఒకటి పడిపోయిందయ్యా, ఆ మచ్చ వలన నేను ఏడుస్తున్నానయ్యా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మచ్చ వలన నేను ఏడుస్తున్నానయ్యా. ఈ రోజున బిడ్డ సంగమా, మీరు కూడా, నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? కావాలని మీ అంతటే మీకు మచ్చలు వేసుకోబాకండి. మంచోళ్ళు అని ఉన్నటువంటి పేరుని మంచిది కాదు అనేటువంటి ఆ మచ్చని వేసుకోబాకండి. మచ్చ పడిందంటే పచ్చ బొట్టైనా పోతుందేమో నువ్వు డబ్బులు ఖర్చు పెడితే, కానీ మచ్చ మాత్రం పోదు. దానికి ఫలితం ఏం చేస్తున్నాడు దావీదు? ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు అంతటికి మూల కారణం ఏంటి చెప్పండి? యుద్ధానికి అందరితో పాటు వెళ్ళి అందరిలో ఉండుంటే ఈ పాపము చేయాల్సిన పని వచ్చేది కాదు, ఈ మచ్చబడాల్సిన పని వచ్చేది కాదు. అందుకే నేను అంటాను, ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అది స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ. నమ్మిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. ఒంటరిగా ఉన్న దావీదు మచ్చ తెచ్చుకున్నాడా? తెచ్చుకోలేదా? ఫలితం ఏడ్చాడా? ఏడ్చాడు. సెకండ్ ఇంకొక వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం చూడండి నాన్న. అపోస్తుల కార్యాల 20వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోడి
మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. ఏంటంట 9వ వచనం ఏందంట? అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు ఎక్కడున్నాడంట? కిటికీలో కూర్చొని ఉన్నాడంట. వినండి, పౌలు ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం అయిపోతే ఇంకా అక్కడి నుంచి ఏరే దగ్గరికి పౌలు వెళ్ళిపోతాడు. ఇంకా తిరిగి మళ్ళీ వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పౌలు కొంచెం ఎక్కువసేపు ప్రసంగం చేస్తున్నాడంట. ఇప్పుడు గంగనపాలెం సంఘ బిడ్డలందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి నేను ఒక అరగంట మాట్లాడినా 3/4 గంట మాట్లాడినా మళ్ళీ రేపు వారం వస్తారులే, మళ్ళీ నేను చూడొచ్చు మాట్లాడొచ్చు అని నేను అనుకోవచ్చు. కానీ ఇదే లాస్ట్ ప్రసంగం అంటే నా ప్రసంగం ఎట్టుంటుంది? ఇంకాసేపు ఎక్కువసేపు మాట్లాడితే బాగున్నాను అంటారు కదా. అలాగే ఎక్కువసేపు ప్రసంగిస్తున్నాడు పౌలు గారు. సంఘం అంతా కూర్చో ఉంది. అది మేడ గది అంటే పైన అంతస్తులో అందరూ కూర్చో ఉన్నారు. ఒకడు వచ్చాడంట, వాడి పేరు కూడా రాశారు బైబిల్లో. ఎవడు వాడు? ఐతుకు. ఈడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడంట? చదివిన వాళ్ళు చెప్పండి మా. ఎక్కడ? ఏం సౌండ్ రాలేదా? ఎక్కడ? అందరు ఎక్కడ కూర్చో ఉన్నారు? కింద. ఈడు ఎక్కడ కూర్చో ఉన్నాడు? ఎక్కడ కూర్చోవాలా? ఇప్పుడు ఇంతమంది జనం వచ్చారు, చర్చి సరిపోయింది, ఇంకెంతమంది వచ్చి ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలా? ఇరుక్కునైనా దగ్గరైనా కూర్చోవాలా? కిటికీలో ఏం పని? కిటికీ ఉండేది ఎందుకు అసలు? గాలి వచ్చేదానికి. అంటే ఇప్పుడు వీడికి ఏం కావాలా? పౌలు చెప్పే ప్రసంగం కాదు కావాల్సింది. ఏం కావాలా? చల్లని గాలి కావాలా? పోయి కిటికీలో కూర్చున్నాడు. నేను అంటాను, వచ్చాడు సహవాసానికి, ప్రార్థనకు వచ్చాడు, బాగానే ఉంది. కానీ ప్రార్థనలో మనసు పెట్టలా. ఎక్కడ కూర్చో ఉన్నాడంటే కిటికీలో కూర్చో ఉన్నాడు. మీరు బాగా గమనించండి, ఏ చర్చిలో అయినా సరే ఫ్యాన్ లేకుండా ప్రసంగం చేస్తే, ఆరాధన చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? ఏ చర్చిలో అయినా ఎట్లుంటుందా? మన చర్చిలో అయితే ఇంకా డోస్ జాస్తిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడున్నాయి రేకులా, చెయ్యి ఎత్తే అందిపెట్టున్నాయి కదా, అందుకని ఇంకా డోస్ జాస్తిగా ఉంటుంది. నాన్న వినండి, బాగా చెమట్లో నానిపోయినాము, ఒక్కసారి బయటికి వెళ్ళామనుకో, అప్పుడు వచ్చే గాలి మన శరీరానికి తగిలిందనుకో, మన ఫీలింగ్ ఎట్లుంటుంది? షబ్బా, ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చర్చిలోకి బాగోలేదులే, ఇంకాసేపు ఇక్కడే ఉందాం, ఎక్కడ బయట ఉందాం అనిపిస్తుంది. అప్పుడు పాస్టర్ గారు చెప్పే ప్రసంగం ఎట్టబోతుందో, చెప్పే వాక్యాలు ఎట్టబోతున్నాయో, చేసే ఆరాధన ఎట్టబోతుందో అడ్రస్ కూడా ఉండదు. ఈ ఐతుకు సహవాసానికి వచ్చాడు, కానీ సహవాసంలో కలవల, ఒక్కడే ఒంటరిగా కూర్చో ఉన్నాడు. ఎక్కడ? కిటికీలో. ఇది ఒక బ్యాచ్ ఉంటుంది, ఏమనుకోబాకండా. వస్తారు వచ్చేదానికి, కానీ ఇక్కడ ఉండరు. ఎక్కడ? అందుకే నేను చాలా మందిని అడుగుతా ఉంటాను, పిల్లలను కూడా. చర్చిలకు వచ్చి బయట ఆడుకుంటా ఉంటారు. ఎందుకు ఆడుకోవాలి మీరు? బయట ఆడుకునే పని అసలు ఎందుకు రావాలా? ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ చర్చిలో చిన్న పిల్లవాడిని. పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే బైబిల్లో బొమ్మలు గీసుకున్న పిల్లవాడిని, ఇదే చర్చిలో, ఇదే సంఘంలో. కానీ దేవుడు నిలబెట్టుకోలేదా? మరి నువ్వు బయట ఉంటే ఏం ప్రయోజనం? చాలామంది వస్తారు కానీ సహవాసంలో కలవరు, వచ్చి గమ్ముగా కూర్చో ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బాడీ ప్రజెంట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంట. అంటే బాడీ కూర్చో ఉంది, శరీరం కూర్చో ఉంది, కానీ మనసు మాత్రం ఆబ్సెంట్. అంటే అది లేదు, అది ఎక్కడో ఉంది. ఎక్కడుంది? బయట ఉందో, ఇంటికాడ ఉందో, ఊర్లో ఉందో, ఎక్కడుందో తెలియదబ్బా. సహవాసానికి వచ్చారు కానీ ఇక్కడ మాత్రం కూర్చోవాలి. అంటే మందిరంలో మాత్రం. ఐతుకు కూడా అలాంటోడే, సహవాసానికి వచ్చాడు కానీ ఎక్కడున్నాడు? కిటికీలో ఉన్నాడు. అంటే అందరిలో కలవల, సపరేట్గా ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, సాతానుడు ఎవరి దగ్గరకు వచ్చి అటాక్ చేస్తాడు? మాట్లాడండి. అందరిలో ఉన్న దగ్గరకు వస్తాడా? రాడు. మరి ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు? మనం అనుకుందాం, పాము పగబట్టింది అనుకుందాం. అవి పగబట్టవు అని అంటారు, కానీ పగబట్టింది అనుకుందాం. నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు వచ్చి నిన్ను కాటేస్తుందా? లేకపోతే ఇంతమంది మధ్యలో మేము అందరం చూస్తూ ఉండగా వచ్చి కాటేస్తుందా? మనిషి మధ్యలోకి వస్తుందా?
వచ్చిందంటే ఏం చేస్తుంది? నేను ఇటు తిరుక్కొని ఉన్నా సరే నువ్వేం చేస్తావు జంసనా? కరెక్ట్కొని ఒకసారి అటే జరిగింది. ఆటో వేసుకుని కొత్తపాలెంకి వెళ్ళాము సువార్తకి. అది చింతవారి నగర్ కొత్తపాలెంకి వెళ్తే కోడినాగంట మన ఆటోలోనే ఉండింది. ఎక్కడెక్కిందో మనకు తెలియదు. కానీ ఈ ఊరిని మొట్ల ఆటో నిండా ఉన్నారు జనం. ఆటో పెట్టిన తర్వాత ఆమె కూడా ప్రార్థనకి దిగిపోతున్నట్టుగా ఆటోలో నుంచి దిగిపోతూ ఉంటే అంటే అందరూ ముందర ఉండరు కదా, ఎవరో వెనక ఆటోలో వెనకొని ఆటోలో నుంచి పాము దిగుతాను చూసి కోడి చూస్తే కోడి నాగు. మేము అనుకున్నాం అప్పుడు, ఒరే ఎవరో ఒకరిని ముట్టునంటే పరిస్థితి ఏంది. కానీ దేవుడు సెలవీయంగా దేవుడు చిత్తము లేకుండా ఏది కూడా జరగదు కదా, ఏది జరగల. హల్లెలూయా చెప్పు గట్టిగా హల్లెలూయా. సహవాసానికి వచ్చాడు కానీ సహవాసములో కలవలేదు. ఎక్కడ ఒంటరిగా కూర్చో ఉన్నాడు కిటికీలో. ఇది చాలా పొరపాటు. నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత సహవాసములో కలవాలా, మందిరంలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆరాధనలో కలవాలా, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినాలా. నువ్వు వాక్యం వినకుండా మందిరంలో కూర్చోకుండా బయట తిరుగుతూ ఉన్నా, బయట అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నా నువ్వు వచ్చినందుకు ఇక్కడ ఏమి ప్రయోజనం లేదు. నేను ఒక మాట చెప్పనా, దేవుని మందిరములో ఎవరైతే గడపతారో దేవుడు వాళ్ళందరినీ సంతోషముతో ఉంచుతాడు. నమ్మినుల గట్టి స్తోత్రం. ఎవరైతే దేవుని మందిరములో గడుపుతారో వాళ్ళందరినీ దేవుడు సంతోషముతో నింపును గాక. తీసుకుంటారా దీవెన? కావాలా? ఎవరికి ఈ సంతోషం? మనం పాట పాడుతుంటాం కదా, అప్పుడప్పుడు పాడదామా? చిన్న చరణం. ఏంది మా పాట? ఏందదా? నీ సన్నిధానములో ఆరాధించుకునే విలువైన పాడు. నీ సన్నిధానములో సంపూర్ణ ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమై దగ్గరగా నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనున్నా, నీ తోడే లేకుండా. హల్లెలూయా. ఆ మొదటి లైన్ పాడండి. మొదటి లైన్, నీ సన్నిధానములో ఆరాధించుకునే. ఇంకోసారి నీ ఎక్కడుందంట సంతోషం? మందిరంలోకి వస్తే సంతోషం, వచ్చి కూడా కలవకుండా కిటికీలో కూర్చుంటే, రోడ్డు మీద నిలబడుకుంటే, బయట ఆటోలో కూర్చుంటే, లేదా ఇంకేడన్నా కూర్చొని మీ చుట్టాలతో కబుర్లు చెప్పుకుంటా ఉంటే సంతోషమా? కాదు. ఎక్కడ సంతోషం? చూడండి కీర్తనల గ్రంథం ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం తీసిన వాళ్ళు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతితో నిత్యము సుఖము కలుగును. సుఖములు పైలైన్. నీ సన్నిధిని మనం ఇందాక పాట పాడాంగా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఎవరైతే గడుపుతారో, ఎవరైతే ఆరాధిస్తారో, దేవుని యందు ఎవరైతే నిలబడి ఉంటారో, దేవుని యందు ఎవరైతే అంటూ కట్టబడి ఉంటారో, దేవుడు అంటాడు, చెప్పండి
సంపూర్ణ సంతోషం మీకే. ఓ మందిరంలోకి వచ్చిన మనందరికీ దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చును గాక. మన బాధలన్నిటినీ దేవుడు తొలగించును గాక. ఆ సంతోషం రావాలంటే ఆయన సన్నిధిలో గడపాల. నానా గడపుతామా? ఎంతమంది నేను గడపుతాననే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆరాధిస్తుంటే ఆరాధించు, అంతే కదా. ప్రార్థన చేస్తుంటే ఏకీభవించు, అంతే కదా. వాక్యం చెప్తుంటే ఆలకించు, అంతేగాని ఇక్కడికి వచ్చి కూడా పాటలు పాడేటప్పుడు పాడకపోతే, ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించకపోతే, వాక్యం చెప్పేటప్పుడు వినకపోతే మరి నువ్వెందుకంట? మరి నీకు ఎలా దేవుడు సంతోషం ఇస్తాడు? వచ్చాడు సహవాసానికి ఐదుకు కాదని చెప్పలా, వచ్చేదానికి, కానీ వినడంలే. కిటికీలో కూర్చొని ఒంటరిగా, సపరేట్గా, వెరైటీగా, లేదా సంథింగ్ స్పెషల్గా ఎక్కడ కూర్చోన్నాడు? కిటికీలో కూర్చొని శుభ్రంగా నిద్రపోతున్నాడంట. ఈ పౌలు గారు చెప్పే ప్రసంగం ఎట్టబోయిందో నాకు తెలియదు, కానీ ఈ గాలి చల్లదనానికి ఫుల్గా నిద్రపట్టేసినాడు. నిద్రపట్టేసి చెప్పండమా పై నుంచి కింద పడి చచ్చాడంట. ఇప్పుడు చెప్పాలా, పై నుంచి కింద పడేవాడు గొమ్ముగా పడతాడా, అరస్తా పడతాడా? గుమ్ముగా పడతాడా? ఎడ పడతాడు? ఎలా అరుసుంటాడు? ఊరికే ఓహా ఎలా అరుసుంటాడు? అమ్మో అని అన్న ఏంటాడు అని అనుకుందాం. ఓ అని అన్న ఏంటాడు? ఎవరైనా కాపాడని అని ఏంటాడు, అంతే కదా. ఇప్పుడు గమనించండి, మేడ గదిలో ఎంతమంది ఉన్నారు? జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈడ అరిసిన అరుపుకి జనాలందరూ ప్రసంగం వింటుంటారా, గుమ్ముకు కూర్చో ఉంటారా, లేచి నిలబడుకో ఉంటారా? ఇందాక లూజ్ కలెక్షన్ వచ్చింది, అంతే కదా. బాక్సులు బర్బర్ అనింది. ఏమనుకున్నారు మీరా? భయపడిపోయినాను అమ్మ నేను. ఏంది చిన్న సౌండ్కే మరి అంత పెద్ద సౌండ్తో అరస్త కింద పడుంటే పరిస్థితి ఎట్టున్నాడు? అలా ఒక్కరు ఉండుంటే మేడ గదిలో పౌలు గారు ప్రసంగం ఎట్టబోయిందో తెలీదు. జనాలందరూ పైకి లేచిపడి ఏమి జరుగుతుంది కింద పడి తలకాయ పగిలి చచ్చిపోయినాడు. చచ్చిపోకుండా మనల్ని జడగొట్టాడుగా. ఎవరిని? ఇదొక జబ్బు ఉంటుంది చాలా మంది జనాలకి. ఆగిపోయే వాళ్ళు ఆగిపోరు, మిగిలిన వాళ్ళు కూడా జడగొడతారు. పోయే వాళ్ళు బారు. పోతా నేను వస్తావా మూడమిసిలికి అంటారు. నేను పోతున్నాను వస్తావా జల్సాకి అని అంటారు. ఈడు చెడిపోయేది కాకుండా ఓను కూడా జడగొడతాడు. తెలుగులో ఒక సామెత ఉంది, కూసే గాడిదంట శుభ్రంగా మేస్తుంది. అది మంచిది, బుద్ధిగా ఉంది బుజ్జిముండ. అయినా దాన్ని ఈ మేసే గాడిని కూసేగాడి చెడగొట్టిందంట. అలాగా కొంతమంది ఒకరినొకరు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ఈ ఐదుకు పడేవాడు గుమ్ముగా పడి ఉంటే పర్వాలేదు, కానీ అరసపడినంత వాళ్ళు ఏమైపోయిందంట, సహవాసం అంతా దెబ్బైపోయి ఇంకా మేడ గదిలో లేరు జనం. ఎక్కడున్నారో తెలుసా? అందరూ కిందకు వచ్చి చూసినారు. ఆ తర్వాత పౌలు గారు మళ్ళీ బ్రతికించాడులే, కానీ తను కింద పడి తల పగిలి చనిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, తన మీదకి ఆ మరణానికి రావడానికి గల కారణం ఎవరుమా? ఆయన ఒంటరిగా కూర్చోవడమేగా. ఎక్కడ? అందరిలో ఉండు. మీరు గమనించండి, అందరిలో ఉన్న వాళ్ళకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. ఎందుకంటే ఏదో ఒక పనిలో ఉంటాం కాబట్టి. ఎవరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేది? మధ్యలో హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ నేను చెప్తానేమా, ఈరోజు చెప్తానంట. వాడు ఉంటాడా? ఆ ఫోటోలు చూస్తే భయంకరంగా ఉంది. ఎందుకు వచ్చింది పిచ్చి ఆలోచన? నేను ఖచ్చితంగా చెప్తాను, అందరిలో ఉంటే. ఇప్పుడు నలుగురిలో కూర్చోమన్నాం అనుకో, అన్న ఒక మాట చెప్తాడు, తమ్ముడు ఒక మాట చెప్తాడు, అక్క ఒక మాట చెప్తుంది, చెల్లి ఒక మాట చెప్తుంది. అప్పుడు ఆ మాటల మీద మైండ్ ఉంటుంది కాబట్టి మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచన రావు. మరి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? అందరూ ఉన్నప్పుడు ఫోన్లో మంచి బొమ్మలే చూస్తుంటారు, మంచివి కామెడీ బిట్లే చూస్తుంటారు, లేకపోతే ఏదేదో చూసుకుంటుంటారు. వాళ్ళకి మంచివి అయ్యి. ఎవరు లేనప్పుడు చూడాలి, అప్పుడు చూస్తుంటుంది అసలు స్టోరీ.
అప్పుడు చూస్తుంటారు గూగుల్లో హిస్టరీ చూడాలి, అసలుకి ఎంత మంచి హిస్టరీ ఉంటుందో ఒక్కొక్కరికి. పిచ్చి పిచ్చి వీడియోలు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అటాక్ చేస్తాడు. అందుకని ఒంటరిగా దావీదు ఉన్నాడు, ఏడ్చేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఒంటరిగా ఐదుకు ఉన్నాడు, కింద పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. యోనా గ్రంథం ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా. యోనా గ్రంథం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. ఏమో ఎన్నిసార్లు చెప్పాలి నేను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అదిగో మహానుభావుడు ఒంటరిగా ఉన్న ఇంకొక వ్యక్తి, ఆయన పేరు యోనా. చెప్పు ఆయన పేరు. ఫస్ట్ ఒంటరి, ప్రతిఫలం ఏమైంది? రెండో ఒంటరి, ఏం పేరు వాడి పేరా, కింద పడి చచ్చిపోయాడు. ఐదుకు ఫలితం మరణాన్ని తెచ్చుకున్నాడు. మూడో ఒంటరి ఎక్కడున్నాడంట? ఏడున్నాడంట? అసలు పడవలో మనుషులు సామాన్లు వేసుకునే దగ్గర ఉంటారా, మనుషులు కూర్చునే దగ్గర ఉంటారా? మనుషుల దగ్గర. వాస్తవానికి ఏమన్నా ఎక్కడ ఉండాలా? మనుషుల మధ్యలో, అందరి మధ్యలో ఉండాలా. పైన తుఫాను వచ్చింది, చావు బతుకుల మధ్య జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరెవరు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క మనిషికి ఉంటారు అన్నట్టుగా ఒక్కొక్కరు వాళ్ళ దేవుడికి ప్రార్థిస్తున్నారు. అయ్యా మమ్మల్ని కాపాడు, దేవుడా మమ్మల్ని కాపాడు. ఈయన మాత్రం నిశ్చింతంగా ఎక్కడ పోయి ఉడుకున్నాడంట? వాడ దిగువ బాగుని పడుకుని. మామూలు నిద్ర కూడా కాదు. ఏమి నిద్ర అది? గట్టిగా చెప్తే కదా ఏమి నిద్ర? గట్టిగా చెప్పండి. ఏమి నిద్ర? మా గాఢ నిద్ర అంటే అర్థమైందమ్మా అక్క? సరే, దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. గాఢ నిద్ర అంటే ఎంత నిద్ర? ఆదికాండం రండి. 2వ అధ్యాయానికి రండి. 21వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. బాగా వినాలా. ఆదామును దేవుడు చేసిన తర్వాత ఆదాము పక్కటెముక, ఆదాము మాంసములో నుంచి ఎవరిని చేశాడు? అవ్వని చేశాడు. అవ్వని ఎలా చేశాడంటే, అవ్వ వేరే మట్టి కాదు, ఆదాములో నుంచి వచ్చిన మాంసము, ఆదాములో నుంచి వచ్చిన ఎముక. ఆదాములో నుంచి ఎముకని తీశాడు దేవుడు, మాంసాన్ని తీశాడు. బాగా వినండి. మాంసం తీయడం అంటే చిన్న పనే పెద్ద పనా? మాంసం తీయడం అంటే చిన్నదా పెద్దదా? ఎముకని తీయడం అంటే చిన్నదా పెద్దదా? మాట్లాడితే కదా. ఇప్పుడు మనం బాగున్నాము, నా ఎముక, నా ఏళ్ళని కట్ చేయమంటే నేను ఓర్చుకోగలనా? ఓర్చుకోలేము. అందుకని ఏం చేశాడంట దేవుడు? ఆదాముకి గాఢ నిద్ర కలిగించాడంట. గాఢ నిద్ర అంటే మత్తు. ఇంకా నా శరీరాన్ని కోసినా, కుట్లేసినా, తీసి పారేసినా, ఏదైనా తనకు తెలీదు. అంత గాఢ నిద్ర కలుగు చేశాడంట. అంత గాఢ నిద్ర అంటే ఏమి చేసినా శరీరానికి తెలియదు. ఇప్పుడు చెప్పండి, యోనా ఓడ దిగువన ఎలాంటి నిద్రపోయి ఉన్నాడు? మాట్లాడితే కదా. ఎలాంటి నిద్ర అంటే ఎలాంటి నిద్ర చెప్పండి? నేను అంటాను, తుఫాను వచ్చి ఆ ఓడ అట్టే మునిగిపోయి ఉన్నా ఈడు నిద్రలో నుంచి లేచున్నాడు. అంత గాఢ నిద్ర. నాకేమీ పట్టలేదండి, చేసిందంతా ఈడే. మళ్ళీ తుఫాన్ రావడానికి కారణం ఎవరో?
నావ మీదకి తుఫాన్ రావడానికి కారణం ఎవరు? యోనా. కానీ యోనా ఏం చేస్తున్నాడు? నాకేమీ పట్టలేదు అన్నట్టుగా వాడ కిందకు పోయి, తెలుగులో ఒక సామెత ఉంది, కుట్టిన తేలు కుదుట్లో ఉంటే అరిసిన మనిషి అంట రక్కస్ అంటారు కదా, ఈ తేలేమో కుట్టేస్తుంది, గొమ్ముగైపోద్ది, మనిషి మాత్రం అరిసే మనిషి కనబడుతుంది అన్నట్టుగా ఈడు వల్లే వచ్చింది తుఫాను. కానీ ఈయన మాత్రం ఎక్కడున్నాడు? ఓడ కింద పడుకొని శుభ్రంగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర. ఇప్పుడు మీరు చెప్పాలా ఫస్ట్ ఒంటరి ఎవరు? మాట్లాడండి. ఎవరు? పనిష్మెంట్ ఏడ్చాడు. సెకండ్ ఒంటరి ఎవరు? పనిష్మెంట్. మూడో ఒంటరి ఎవరు? పనిష్మెంట్. ఏదో చెప్తున్నారమ్మా మీరా, బంగారు కొండలారా, చెప్పండి ఏంది అది? పనిష్మెంట్. చూపిస్తా చూడండి. అదే అధ్యాయంలో 17 వచనం చూడండి. అదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 17వ వచనం చూడండి. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. పనిష్మెంట్ కదా. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. 3 రోజులు ఎక్కడున్నాడంట? చేప కడుపులో ఉన్నాడంట. మొత్తానికి మన కడుపులో చేప ఉండాలా, చేప కడుపులో మనం ఉండాలా? అర్థం కాలేదు లాజిక్. మన కడుపులో చేప ఉండాలా, చేప కడుపులో మనం ఉండాలా? వాస్తవంగా భూమి మీదకి వస్తే ఎనుకో చేపలు అన్నా, నిజమే కదా? అది ఎంత పెద్ద చేపనైనా అది మన కడుపులోకి బాద్ది. మనంగాన చేపలు కడుకుపోయినావు అనుకో నీళ్ళలోకి. తెలీదా? ఇక్కడ మా ఊళ్ళో ఇక్కడికి వచ్చి ఉండేవాడు, ఈ మధ్యకాలంలో చనిపోయాడు ఆయన. చేపలు నీసిపోతూ నీసిలేందే ముద్దెత్తడం, చేపలు ఆడకు పోయి గుండ్రలు కొట్టి తెచ్చిపోన్నాడు. చేపలు కచ్చి తీర్చుకున్నాయి, ఒక మూలంతా తినేసి. వాళ్ళు కనుక్కునేసరికి చేపలు పెరుక్కుని తినేసిండేయంట. నేను అంటాను, బతుకున్నప్పుడు నువ్వు ఎన్ని చేపలు తిని ఉంటావు? ఎన్ని చేపలు తిని ఉంటావు? అందుకని నువ్వు చచ్చిపోయిన తర్వాత నీళ్ళ దగ్గరకు ఏమేమి తెలుసా? అవి తిన్నాయి. యోనా పనిష్మెంట్ ఏంటో తెలుసా? యోనాకి చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఒకసారి మీరు ఊహించుకోండి ప్రియులారా, కడుపు పేగులు, కడుపు అంటే అది మహా దుర్గంధం. మనిషి బ్రతకాలంటే శుభ్రత ఉండాలా, రెండవది వెలుతురు ఉండాలా, మూడవది గాలి ఉండాలా. నిజమేనా? వెలుతురు ఉండాలా, శుభ్రత ఉండాలా, గాలి ఉండాలా. ఆ మూడిట్లో ఏ తక్కువైనా మనం బతికేది కష్టం. ఇప్పుడు చేప కడుపులో వెలుతురుందా, గాలి ఉందా, శుభ్రత ఉందా? భయంకరంగా ఉంటుంది కదా పేగులంటే. ఒకసారి కోడిని కోసి దాని పేగుని జార్చండి, ఏమొస్తుంది? శుభ్రంగా బలి వస్తుందా? అంత శుభ్రతలో ఉన్నాడు పనిష్మెంట్ దేవుడు. ఎందుకంటే రే నువ్వు ఎక్కడున్నావు? సహవాసములో లేకుండా ఒంటరిగా ఓడ దిగువకు పోయి పడుకొని ఉన్నావు. అందుకే నేను చెప్తాను సంగమా, ఎప్పుడు మనం దేవునికి దూరంగా ఒంటరిగా బతకూడదు. నా మాట అర్థమవుతుందా? అర్థమయ్యే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా మనము దేవునికి దూరంగా ఒంటరిగా బ్రతకూడదు. అది నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే దేవునికి దూరంగా బ్రతకకూడదు. దేవునికి దూరంగా ఒంటరిగా ఉండకూడదు. దేవునికి దూరంగా ఒంటరిగా బ్రతికిన దావీదు ఏడ్చాడు. దేవునికి దూరంగా ఒంటరిగా ఉన్నటువంటి ఐతుకు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి దూరంగా ఒంటరిగా ఉన్నటువంటి యోనా చేప కడుపులో 3 రోజులు నరక యాతన పడ్డాడు. అందుకే మా స్థానిక సంఘం గంగనపాలస్తులకి ఈ మాటలు వింటున్నా చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఏంటో తెలుసా? దేవునికి దూరంగా దయచేసి ఒంటరిగా మనం ఉండకూడదు. దేవునికి దూరం కాకుండా ఒంటరిగా ఉండకుండా దేవునితో కలిసి ఉండో. అప్పుడు దేవుడు అంటాడు, నా యందు మీరు నిలబడి ఉండండి, మీ యందు నేను నిలబడి ఉంటాను. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు.
అభివృద్ధి చెందుతారు. అంతేగాని నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి మనం ఎప్పుడు ఎట్టుందాం? దేవునితో కలిసి ఉందామా? కలిసి ఉందామా? వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకో ఉండాలి, ఎవరి సైడ్ చూడడంలా. గట్టిగా చెప్పండి. కొంతమంది అలీలు చెప్పడం లేదంటే నేను కలిసి ఉన్నాయా దేవునితో, నేను ఒంటరిగానే ఉంటానంట. నీ ఇష్టం. ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు చూడండి ఎలాంటి పరిస్థితి అయినారు. అందుకని దయచేసి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకుండా దేవునితో కలిసి ఉందాము. దేవుని యొక్క ఫలింపుని, దేవుని యొక్క అభివృద్ధిని పొందుకుందాము. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా